ఒకప్పుడు మన ఆకాశంలో విహరించేందుకు విమానాల కోసం, మన సముద్రాలను కాపాడుకునేందుకు నౌకల కోసం, మన సైనికుడి చేతిలో తుపాకీ కోసం ప్రపంచ దేశాల ముందు చెయ్యి చాచిన కాలం మనది. అవమానాలను దిగమింగాం, నిస్సహాయతను భరించాం. కానీ కాలం మారింది, కథ మారింది. ఇప్పుడు మన ఆకాశంలో మన తేజస్సే గర్వంగా విహరిస్తోంది. మన సముద్రాలను మన విక్రాంతే శాసిస్తోంది. మన బ్రహ్మోస్ గర్జనకు శత్రువు గుండెల్లో దడపుడుతోంది. ఇప్పుడు మనం చేయి చాచే దేశం కాదు, ప్రపంచ దేశాలే మన వైపు ఆశగా చూస్తున్న అఖండ భారతం. ఇది దిగుమతుల చీకటి నుండి ఎగుమతుల వెలుగులోకి దూసుకొస్తున్న నవశకం. ఇక యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదుగుతున్న చారిత్రక ప్రస్థానం. ఆ ప్రస్థానంలో మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ చారిత్రాత్మక విజయంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతుల విలువ ఏకంగా 3,84,000 కోట్ల రూపాయలు. ఇది ఊహకందని విజయం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 62% వృద్ధి. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే మన ఎగుమతులు 1,48,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ పెరుగుదల దాదాపు 30 రెట్లు అధికం. ఇది అసాధారణం, ఇది అద్భుతం. భారత రక్షణ రంగ చరిత్రలోనే ఇదొక సువర్ణ అధ్యాయం. ఈ గణాంకాలు కేవలం ఆర్థిక ప్రగతికి మాత్రమే సూచిక కాదు, ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత పలుకుబడికి, మన సాంకేతికత సత్తాకు, మన శాస్త్రవేత్తలు, మన ఇంజనీర్ల మేధోశక్తికి దక్కిన గౌరవం. ఈ చారిత్రాత్మక విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రధాని మోదీ దార్శనికతకు, మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి దక్కిన విజయమని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఇటలీ, మాల్దీవులు, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్, యుఏఈ సహా 80కి పైగా దేశాలకు మన దేశంలో తయారైన రక్షణ పరికరాలను మనం ఎగుమతి చేస్తున్నాం. ఒకప్పుడు మన ఆయుధాలను కొనడానికి ఏ దేశం ముందుకు రాని పరిస్థితి నుండి ఇప్పుడు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల కోసం ఫిలిప్పీన్స్, మన పినాకా రాకెట్ లాంచర్ కోసం ఆర్మేనియా, మన ధ్రువ్ హెలికాప్టర్ కోసం ఈక్వెడార్ లాంటి దేశాలు క్యూ కడుతున్నాయి. అలాగని ఈ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని వెనుక దశాబ్దాల కృషి, పట్టుదల ఉన్నాయి. డిఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు టాటా, ఎల్ఎన్టీ, కళ్యాణి గ్రూప్, అదాని డిఫెన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, ప్రైవేట్ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటివి ఈ అద్భుత ప్రగతికి కారణమవుతున్నాయి. తేజస్ యుద్ధ విమానం నుండి అర్జున్ యుద్ధ ట్యాంకుల వరకు, ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహన నౌక నుండి అరిహంత్ అణు జలాంతర్గామి వరకు ప్రతిదీ మేడ్ ఇన్ ఇండియా అనే ముద్రతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇక్కడ మనం మరో కోణాన్ని కూడా విశ్లేషించుకోవాలి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం సైనిక వ్యయంలో మనం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న ఆయుధ దిగుమతుల్లో ఇప్పటికీ 2వ స్థానంలోనే కొనసాగుతున్నాం. అంటే మనం ఒకవైపు ఎగుమతులు పెంచుతూ మరోవైపు మన అవసరాల కోసం, ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీ కోసం ఇంకా విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుండి నిరంతరం సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో మన రక్షణ అవసరాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో దిగుమతులు తగ్గించుకొని దేశీయ ఉత్పత్తులు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ తాజా ఎగుమతులు గణాంకాలు ఈ లక్ష్య సాధనలో పరివర్తనకు నిలువుతద్దం. ఇది కేవలం ఆయుధాల కథ కాదు, ఆత్మవిశ్వాసం, స్వాలంబన, ప్రపంచ వేదికపై మన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న వైనం. రాబోయే దశాబ్దం కాలంలో భారత్ కేవలం ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగానే కాకుండా ప్రపంచ భద్రతలో కీలక భాగస్వామిగా, ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా, నిజమైన విశ్వ గురువుగా అవతరించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.